మీ చేయి చూపించండి. దేవుడు మనకిచ్చిన మినిస్ట్రీని ఏమంటారంటే 5-fold మినిస్ట్రీ అంటారు. అందరు పాస్టర్స్ కాదు, ఈ నాలెడ్జ్ చాలా మందికి లేదు. అందరు పాస్టర్స్ కాదు, అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు. ఈరోజు మనం సేవకుడు అంటే ఏమంటా పాస్టర్ గారు అంట. నో, అందరు పాస్టర్లు కాదు. పాస్టర్లు అంటే ఎవరు? కాపరులు. హల్లెలూయా. ఈ 5 పరిచర్యలు యేసు ప్రభువు జరిగించారు. యేసు ప్రభు ఒక అపోస్తలుడు, యేసు ప్రభు ఒక ప్రవక్త, యేసు ప్రభు ఒక సువార్థికుడు, యేసు ప్రభు ఒక కాపరి, యేసు ప్రభు ఒక ఉపదేశకుడు. ఈ 5 మినిస్ట్రీస్ ఆయన చేశాడు. ఆయన స్టార్ట్ చేసిన ఈ మినిస్ట్రీ కొనసాగాలి అని ఏం చేశాడంటే ఈ మినిస్ట్రీని కొంతమంది మనుషులకు అప్పచెప్పాడు. హల్లెలూయా. కొంతమందిని ఏర్పరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. మినిస్ట్రీ గిఫ్ట్స్ అంటే చాలా మంది వరాలంటే ఒకే రకం అనుకుంటారు. లేదు, గిఫ్ట్స్ అనేవి 2 రకాలు ఉన్నాయి. ఒకటి హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఇంకొకటి మినిస్ట్రీ గిఫ్ట్స్ ఉన్నాయి. మినిస్ట్రీ గిఫ్ట్స్ 5 రకాలుగా ఉన్నాయి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ 9 రకాలుగా ఉన్నాయి. 9 రకాల ఆయన కృపావరాలు మనకు తెలుసు. భాషల్లో మాట్లాడేవాళ్ళు, భాషలకు అర్థం చెప్పేవాళ్ళు, స్వస్థపరిచేవాళ్ళు, ఈ వరాలన్నీ మనకు తెలుసు. అలానే మినిస్ట్రీ గిఫ్ట్స్ కొంతమందికి దేవుడు పనులు మారుస్తాడు కూడా. ఫస్ట్ వాళ్ళు ఒక పని కలిగి ఉంటారు, తర్వాత ఇంకో పనికి దేవుడు వాళ్ళని మారుస్తాడు. ఇప్పుడు పౌలు ఫస్ట్ ప్రవక్తగా ఉన్నాడు, ఇంకో పని కూడా పౌలుకు ఉంది. తర్వాత అపోస్తులుగా మార్చబడ్డాడు పౌలు. ఇంకోసారి మీరు చేయి చూపించండి. ఈ వేలు అపోస్తులుడు అని చెప్పండి, అంటే అపోస్తలు. తర్వాత ప్రాఫెట్, ఇది ఇవాంజలిస్ట్, ఇది పాస్టర్ అంటే కాపరి, ఇది టీచర్ అంటే బోధకుడు. హల్లెలూయా. ఇది ఇలా పని చేసినప్పుడే సంఘక్షేమాభివృద్ధి జరుగుతుంది. హల్లెలూయా. ఇది ఎందుకంట, ఈ పనులన్నీ ఎందుకంట? కింద వచనంలో చూస్తే పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఏదైతే పరిశుద్ధులుగా ఉన్నారో వాళ్ళు సంపూర్ణులు అవ్వాలంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇలా నా పని నేను చేసినప్పుడే దేవుని యొక్క సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది. పరిశుద్ధులు ఏం చేస్తారు? సంపూర్ణతలోకి వస్తారు. సంపూర్ణులుగా అంటే క్రీస్తులా మార్చాలి. ఈరోజు ఒక బిలీవర్ ఎప్పుడు ఒక స్టేజ్ లో అక్కడే ఉంటున్నాడంటే దేవుడు ఇచ్చిన పని సరిగ్గా చేయట్లేదు వీళ్ళు. అర్థమైందా? కొంతమందిని దేవుడు ప్రవక్తగా పిలుచుకుంటే ప్రవక్త పని చేయట్లేదు. కొంతమందిని దేవుడు పాస్టర్ గా పిలుచుకుంటే పాస్టర్ పని చేయట్లేదు. కొంతమందిని దేవుడు సువార్థికులుగా పిలుచుకుంటే సువార్త పని చేయట్లేదు. బోధకులుగా పిలుచుకుంటే బోధకులు పని చేయట్లేదు. ఫస్ట్ నీ పిలుపు ఏందో నువ్వు తెలుసుకోవాలి. నీ పిలుపు ఏదో నువ్వు తెలుసుకొని నీ పిలుపులో నువ్వు నడవాలి. అదే వాక్యం చెప్తుంది. నీ పిలుపుకు తగినట్టుగా నువ్వు నడవాలి. నేను సువార్థికుడిగా పిలువబడితే నేను ప్రవక్త పని చేశాను, ఎలా ఉంటది? దేవుని రాజ్యం విస్తరించబడుతుందా? అది సంఘ క్షేమాభివృద్ధి కాదు. హల్లెలూయా. కాబట్టి ఎవరు ఏం పనులు చేయాలో ఆ పనులు చేయాలి.